నమస్కారం. ముందుగా 10 టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది యొక్క విశిష్టత ఏంటి, అలాగే వివిధ రాసుల వారికి ఈ ఉగాది నుంచి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్ గారు. మరి గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు 10 టీవీ ప్రేక్షకులకు, సిబ్బందికి అందరికీ ఉగాది శుభాకాంక్షలు, ఆశీర్వచనములు. ధన్యవాదాలు గురువు గారు. అలాగే మొదటగా అసలు ఈ ఉగాది యొక్క విశిష్టత గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. పరాభవ అనగానే అందరికీ ఒక రకమైనటువంటి ఒక భయం. అవునండి. కానీ భయపడాల్సినటువంటి పని లేదు. ఇక్కడ పరాభవం అనేటువంటిది ఏమిటి అంటే పరాభవాబ్ధే రాజానః ప్రాప్నువంతి పరాభవం ఆమయః క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః అని పురాణంలో ఈ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన ఫలితమును చెబుతూ, సృష్టి ప్రారంభమైన తరువాత కలియుగంలో 28వ మహాయుగంలో ఈ కలియుగంలో 5127వ సంవత్సరం ఈ పరాభవ నామ సంవత్సరం. ప్రభవాది 60 సంవత్సరములలో 39వ సంవత్సరం ఈ పరాభవ నామ సంవత్సరం. పరాభవం అంటే ఎవరికి పరాభవము అంటే అధర్మం చేస్తున్న వారికి పరాభవం, ధర్మాచరణ చేస్తున్నటువంటి వారికి విజయం. కాబట్టి దుర్మార్గులకు, దుష్టులకు పరాభవాలు జరగాలి అని, ధర్మం గెలవాలి అని మనమందరం ఉగాది రోజున ఆ చక్కగా షడ్రుచులతో మేళవించినటువంటి ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేసి, మంచి జరగాలి, శాంతంగా ఉండాలి, ప్రపంచమంతా బాగుండాలి అని ప్రార్థన చేస్తూ, ఇంటి మీద ఈ రోజున ఉగాది రోజున ఖచ్చితంగా ప్రాప్తే నూతన వత్సరే సతిదినే కుర్యాత్ ధ్వజారోహణం అని శాస్త్రం చెప్పింది. ఈ రోజున ఒక హనుమత్ ధ్వజమును, జెండాను మన ఇంటి మీద పెడితే ఎటువంటి దోషములు కూడా ఉండవు ఇక సంవత్సరం వరకు. కాబట్టి అది చెయ్యండి. వెంటనే ఇది చూసి ఇవాళ సాయంత్రం లోపైన ఇంటి మీద హనుమధ్వజం పెట్టండి. అన్ని రకములైన శుభాలు మీకు కలుగుతాయి. మంగళమాచరే ద్విజవరై. ఖచ్చితంగా దేవాలయ దర్శనం. ఇప్పుడు ఏమైపోయిందంటే పాశ్చాత్య నాగరికతలో పడిపోయి జనవరి 1కి క్యూ కట్టేస్తున్నారు. అసలు జనవరి 1 కాదు గుడికి వెళ్ళవలసింది, ఈరోజు గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి మీకు గుడిలో కూడా తీర్థంగా కూడా ఉగాది పచ్చడే పడతారు. కాబట్టి భగవద్ దర్శనం చేసుకోండి, మంచి కోరుకోండి, మీ రాశి ఫలాలను తెలుసుకోండి, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, డూస్ అండ్ డు నాట్స్ ఇవి చెప్పేదే పంచాంగం. సనాతన ధర్మం కోసం పాటుపడితే ఈ ఉగాది మీకు పరాభవాన్ని ఉంచదు, విజయాన్ని మిగులుస్తుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. అలాగే ఉగాది అన్నది మన తెలుగు వారందరికీ ఇక్కడ నుంచి నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. అయితే చాలామంది వారి వారి జాతకం ఏ విధంగా ఉంది, ఆ పంచాంగ శ్రవణం వినాలని చాలామంది ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. మరి వివిధ రాసుల వారికి ఏడాది ఏ విధంగా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తారు. తప్పకుండానమ్మా. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మేషరాశి వారికి గ్రహగతులన్నీ పరిశీలన చెయ్యగా ఈ సంవత్సరం అంతా కూడా కొంత శని దోషము, కొంత గురుబలం తక్కువగా ఉండటం, కాబట్టి సామాన్య యోగంగా ఉంది. అంటే మిశ్రమంగా ఉంది తప్ప అంత గొప్పగా లేదు, మరీ అంత ఇబ్బంది కూడా లేదు. ఆర్థిక వ్యవహారముల యందు ప్రణాళికాబద్ధంగా ఉండాలి. డబ్బులు ఖర్చు పెట్టకండి, దాచుకోవడం అనేటువంటిది చెయ్యండి. తరువాత భార్యాభర్తల మధ్య కొంత తగువులాట ఏర్పడుతుంది. ఎవరో ఒకరు మౌనంగా ఉండటం శ్రేయస్కరము అని. ఆకస్మిక ప్రయాణాలు విపరీతంగా ఉంటాయి. వ్యవసాయదారులకు కొన్ని పంటలు కలిసి వస్తాయి. ఫైనాన్స్ చేసేటువంటి వారు, అలాగే అప్పులు ఇచ్చేటువంటి వారు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వకండి, అప్పులు చేయకండి, ఉన్నదానితో తృప్తిగా ఉండండి. విద్యార్థులు బాగా కష్టపడాలి. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా సాధారణమైనటువంటి
గోచారము సాధారణమైనటువంటి గ్రహచారము కాబట్టి ఎక్కువగా దైవారాధన చెయ్యాలి. ఆ తరువాత విపరీతమైన శ్రమ అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే ఆశించినంత ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో అంత ఆనందం ఉండకపోవచ్చు. కాబట్టి ఉన్నదానితో తృప్తిగా ఉంటూ మంచి పనులు చేస్తూ భగవద్ దర్శనం ఈ సంవత్సరం అంతా శనివారం రోజున ఖచ్చితంగా దేవాలయ దర్శనము, రావి చెట్టు చుట్టూ ఒక 108 ప్రదక్షిణములు, హనుమాన్ చాలీసా పారాయణము, శని త్రయోదశి వచ్చినప్పుడల్లా శనికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల బాగుంటుంది. మధ్యలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో కొంత పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెళ్లి కాని అమ్మాయిలకు ఈ సంవత్సరం తప్పకుండా పెళ్లిళ్ళ యోగం అయితే ఉంది మేషరాశి వారికి. అలాగే నెక్స్ట్ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది గురుగారు? వృషభ రాశి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహగతులన్నీ పరిశీలన చేస్తే ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురుబలం కానీ శనిబలం కానీ చక్కగా ఉండటం చేత తలచిన పనులన్నీ పూర్తవుతాయి. ఏ పని ఆరంభం చేసినా నిరాఘాటంగా పూర్తి చేస్తారు. సంవత్సర అంతంలో గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. సంతానం కావాలి అనుకున్నటువంటి దంపతులకు సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు కొంత ఈ సంవత్సరం బాగుగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగము, నిరుద్యోగులైనటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం వృషభ రాశి వారికి అధికంగా ఉంది. ఇంట్లో వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరం. అయినప్పటికీ డబ్బులు ఎక్కువగా ఖర్చు. నేను 12 రాశుల వారికి ఇదే సూచన చెప్తాను. ఎందుకంటే ఈ సంవత్సరం డబ్బులు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. డబ్బులు జాగ్రత్తగా కాపాడుకోండి. అనవసరంగా భూముల మీద, బంగారం మీద, వెండి మీద పెట్టుబడి పెట్టక మీ పరుసుల్లోనే జాగ్రత్తగా పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా ఆనందదాయకంగా ఉంటారు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. సైబర్ మోసాలు బాగా జరిగే ఆస్కారం ఉంది కాబట్టి వృషభ రాశి వారు అప్పుడప్పుడైనా తమ బ్యాంకు ఆపులను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు, ఉద్యోగులకు అందరికీ ఈ సంవత్సరం విశేష యోగమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ సంవత్సరము పెద్దగా ఆలోచించాల్సిన పని లేకుండా వారికి సుఖంగా, క్షేమంగా, ఆనందంగా, చక్కగా ముందుకు వెళ్తుంది. వృషభ రాశి వారు ప్రతి గురువారం దత్తాత్రేయ దర్శనం చేసుకోవడము, ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడంతో పాటుగా ఈ సంవత్సరంలో ఎప్పుడైనా ఒకసారి జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని రండి. ఇక మీకు తిరుగులేదు, బాగుంటుంది. అలాగే గురుగారు, మరి ఈ ఉగాది నుండి మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి? మిథున రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరం గ్రహగతులన్నీ పరిశీలన చెయ్యగా ఈ సంవత్సరం అంతా పర్వాలేదన్నట్టుగానే ఉంది. 70% అనుకూలం, 30% ప్రతికూలం. కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వారికి అన్ని రకాలుగా కూడా కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. విదేశీ సంబంధమైన విషయాల యందు మీకు లాభాలు కలుగుతాయి. ఆ లాభ వ్యయాలు సమానంగా ఉంటాయి. డబ్బులు వస్తాయి, ఖర్చులు అవుతూ ఉంటాయి. మొత్తానికి అవసరాలు తీరుతాయి. అప్పులు చేయకుండా జాగ్రత్తగా మీది మీరు కాపాడుకుంటే సరిపోతుంది. స్త్రీలకు మంచి బహుమతులు లభిస్తాయి. దాన ధర్మములు చేసి నలుగురిలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు మొదలైనటువంటి వారికి వృత్తిలో ఒత్తిడి విపరీతంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే కానీ ఈ సంవత్సరం ఉత్తీర్ణులు కాలేరు. మిథున రాశి వారు బాగా కష్టపడవలసి ఉంటుంది. కొన్ని విషయముల్లో ఈ సంవత్సరం అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కొన్ని రోజులు కొంత దుఃఖంతో, కొంత విశ్రాంతి లేకుండా అలసటతో కూడా ఉంటారు. కాబట్టి సుఖము, దుఃఖము ఇవన్నీ సరి సమానంగా మిథున రాశి వారికి ఉంటాయి. ప్రతి పనిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చేసేటువంటి ప్రతి విషయాన్ని శ్రద్ధగా చేస్తే ఈ సంవత్సరం మీకు తిరుగు లేకుండా ఉంటుంది. దైవారాధన బాగా చెయ్యండి. మిథున రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రము,
ప్రతి నిత్యము అర్ధనారీశ్వర స్తోత్రము, శివాలయ దర్శనము, విష్ణుదేవాలయ దర్శనం ఈ సంవత్సరం అంతా చేస్తూ ఉండండి. అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు మీకు బాగా తగ్గుతాయి. రామనామం కానీ శివనామం కానీ వ్రాయటం మొదలు పెట్టండి, సరిపోతుంది. అలాగే గురువుగారు, ఇక నెక్స్ట్ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందండి? కర్కాటకం ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. సాధారణంగా ఇవి చెప్పగానే వారికి అర్థమై ఉంటుంది. కర్కాటకం వారికి గ్రహగతులన్నీ పరిశీలన చేస్తే ఈ సంవత్సరం కర్కాటకానికి కొంత పర్వాలేదు, కొంత మధ్యస్థంగా ఉంది. ఏమిటి అంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేసే వ్యక్తులు బాగుగా ఉంటారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు బద్ధకాన్ని విడిచిపెట్టి పరిగెత్తితే ఈ సంవత్సరం మీకు బాగుంటుంది. ఒక చోట స్థిరంగా కూర్చొని అన్నీ నా దగ్గరికి వస్తాయి అనుకుంటే మాత్రం మీకు ఏమీ అనుకూలంగా ఉండదు. ప్రయత్నం చేస్తే విజయం, ప్రయత్నం లేకపోతే ఓటమి. ఇదే మీకు ఈ గ్రహ సంచారం చెబుతూ ఉన్నది. నిరుద్యోగులైనటువంటి వారు కష్టపడితే మీకు తప్పకుండా ఉద్యోగం సాధించగలుగుతారు. అలాగే డబ్బు విషయంలో అవసరానికి తగిన డబ్బు ఈ సంవత్సరం మీకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వ్యర్థమైనటువంటి ఖర్చులు, విపరీతమైన ప్రయాణములు ఇవన్నిటిని కొంత తగ్గించుకోండి. విందులు, విలాసాలు, వినోదాలు వీటికి బ్రేక్ వేయండి, మీకు కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులు కష్టపడితే ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులు బాగా కష్టపడితే ర్యాంకుల ప్రాప్తి, పెళ్లి కానటువంటి వారు ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి పెళ్లిళ్ళు కూడా సంబంధాలు కుదురుతాయి. ఇంట్లో ఈ సంవత్సరం చివరిలో ఒక శుభ వార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. నోరు కాపాడుకుంటే ఈ సంవత్సరం అంతా కర్కాటకం వారికి అద్భుతంగా ఉంటుంది. నోరు కాపాడుకోవడం అంటే వ్యర్థమైనవి తినకుండా ఉండటం, ఎదుటి వ్యక్తులను తిట్టకపోవటం. ఈ 2 విషయాల్లో నియమంగా ఉంటే అంతా బాగుంటుంది. కర్కాటకం వారు కూడా ఈ సంవత్సరం అంతా ఆదిత్య హృదయం పారాయణం చేయటము, ఆదివారం నాడు శాకాహార నియమంగా ఉండటము, సోమవారం నాడు శివాలయ దర్శనం, గోసేవ ఇవి చెయ్యండి, అద్భుతంగా ఉంటుంది. అలాగే గురువుగారు, ఇక నెక్స్ట్ సింహరాశి వారికి యుగాది నుండి ఏ విధంగా ఉందండి? ఆదాయం 5, సింహరాశి, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7 అని చెప్పవచ్చు. సింహరాశి వారికి ఈ సంవత్సరము గ్రహగతులన్నీ పరిశీలిస్తే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు, ఏకాదశంలో ఉండేటువంటి గురువు తరువాత ద్వాదశంకు వస్తాడు, తరువాత సింహంలో సంచారం చేస్తాడు. అంటే ఈ సంవత్సరము దాదాపుగా అనుకూలత ఎక్కువ, ప్రతికూలత తక్కువ. ఎప్పుడు ఒక అసంతృప్తి అనేటువంటిది ఈ సంవత్సరం అంతా వెంట పడుతూనే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా ఏదో చెయ్యాలి అనుకుంటూనే ఈ సంవత్సరం అంతా గడుస్తుంది. ఆరోగ్యం కాపాడుకోండి, ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యండి, మితిమీరినటువంటి ఆలోచనలు చెయ్యకండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం కాపాడుకోవటంలో చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ రాశి స్త్రీలకు ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, కొత్త వాహనాలు కొంటారు. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదము కూడా కలిగే ఆస్కారం ఉంది. ఖర్చులు అదుపులో పెట్టుకోండి, ఇల్లు బాగుంటుంది. ప్రతి విషయాన్ని సంకోచపడుతూ చెయ్యకండి, సందేహం లేకుండా చెయ్యండి. అద్భుతంగా ఈ సంవత్సరం మీకు పనులన్నీ కూడా సిద్ధిస్తాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ప్రాప్తి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రావలసిన బకాయిలన్నీ కూడా అందుతాయి. ఇంకా బాగుండటానికి కనకదార స్తోత్ర పారాయణము, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటము, రాహుకాలంలో శుక్రవారం నాడు దీపారాధన చేయటము, ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాదులు చేయటం వల్ల సింహరాశి వారికి ఈ సంవత్సరము అత్యున్నతమైనటువంటి లాభదాయకమైన ఫలితములు కలుగుతాయి. అలాగే గురువుగారు, మరి యుగాది నుండి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి? ఆదాయం 8, కన్యారాశి, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా మంచి సమయము, చెడ్డ సమయము 2 సరి సమానంగా ఉంది, 50-50. అందుకే సాధన చేసుకోవలసిన వారు కన్యారాశి వారు. గ్రహయోగములు కొంత తక్కువైనప్పటికీ ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండగలిగితే వీరికి బాగుంటుంది. గృహంలో శుభకార్యాలు అనుకున్నవి కొన్ని వాయిదా పడవచ్చు.
వ్యవసాయదారులకు నష్టాలు రావచ్చు, బాధ్యతలు పెరుగుతాయి, ఉద్యోగంలో అసంతృప్తి పెరుగుతుంది, అధికారులతో కొంత సంబంధాలు తక్కువైపోతాయి, ఆర్థికంగా బాగున్నప్పటికీ ఖర్చులు అదుపు తప్పుతాయి, ఉద్యోగంలో చక్కని సామర్థ్యం ఉంటుంది కానీ శ్రమ విపరీతంగా అవుతుంది, అన్ని వర్గాల నుంచి కొంత నిరసన ఉంటుంది, అన్ని వర్గాల నుంచి ప్రశంసలు ఉంటాయి, ఇంట్లో మార్పులు చేర్పులు చేయటానికి ఉబలాట పడతారు కానీ అవేవి కూడా కాకుండా పోతాయి, విద్యార్థులు బాగా కష్టపడాలి అని చూస్తారు కానీ కష్టపడలేరు. ఇలా ఈ విధంగా కన్యా రాశి వారికి అన్ని మిశ్రమంగా ఈ సంవత్సరం ఉంటాయి. ఆత్మీయులను కలుసుకుంటారు, సంతానపరమైన శుభవార్తలు వింటారు, అలాగే కొంత విద్యార్థులు శారీరక శ్రమ చేత బాగా కష్టపడితే ర్యాంకులు పొందేటువంటి అవకాశం కూడా ఉంది. సొంత ఇల్లు కావాలనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం గృహయోగం తప్పకుండా ఉంటుంది. భూమికి సంబంధించిన ఇండ్లు కట్టుకోవడం లాంటి పనులు మాత్రం కన్యారాశి వారైతే ఈ సంవత్సరం చేయవచ్చు. కన్యారాశి స్త్రీలకు ఈ సంవత్సరము కొంత ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అధికంగా తీసుకోవటం అవసరము. కన్యారాశి వారు గణపతి ఆరాధన, గరికతో గణపతి పూజ, గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం సోమవారం నాడు చేస్తే కన్యారాశి వారికి కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే గురువుగారు, ఇక నెక్స్ట్ తులారాశి వారికి ఏ విధంగా ఉందండి? తులారాశి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం బాగున్న రాశుల్లో మరొక్క రాశి తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా యోగంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే అటు శని బలం ఉండటము, ఇటు గురుబలము కొంత పెరగటము, కొంత రాహుకేతువుల యొక్క బలములు కూడా కొంత వృద్ధి పొందటము, వెరసి ఈ సంవత్సరము తులారాశి వారికి యోగకాలము సంప్రాప్తించినది అని చెప్పవచ్చు. పనులన్నీ పూర్తి చేసుకుంటారు, ఆగిపోయిన పనులన్నీ ఈ సంవత్సరం పూర్తవుతాయి, ఇంట్లో వాయిదా పడిన శుభకార్యములన్నీ ఈ సంవత్సరం జరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఉద్యోగపరంగా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశము ఉంది, అనుకూలమైనటువంటి చోట్లకు బదిలీలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఖర్చులను అదుపులోకి తెచ్చుకొని ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా కనుక పెట్టుకుంటే ఈ సంవత్సరం మీకు తిరుగుండదు అని చెప్పవచ్చు. వృత్తిరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కళాకారులకు, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరము అవార్డులతో పాటు పురస్కారములు కూడా వచ్చే అవకాశం ఉంది. ఖరీదైన వస్తువులు కొంటారు, అయితే కొన్ని విషయాల యందు మోసపోయేటువంటి అవకాశములు కూడా ఉన్నాయి. పెళ్లిళ్ళు కానటువంటి వారికి పెళ్లిళ్ళు అవుతాయి. విద్యార్థులకు బ్రహ్మాండంగా ఈ సంవత్సరము మంచి ర్యాంకులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనోచాంచల్యాన్ని తగ్గించుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే కనుక నిరుద్యోగులకు, వ్యాపారులకు, ఉద్యోగులకు, అలాగే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి అత్యున్నతమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం బాగా వస్తాయి. ధర్మంగా ఉండే ప్రయత్నం చేయండి, అధర్మం వైపు వెళ్ళకండి, అసత్యం వైపు వెళ్ళకండి, సత్యం వైపు ఉండండి. తులారాశి వారు సత్యమును ధర్మమును ఒక త్రాసులో పెట్టినట్టు గనక జీవించగలిగితే ఈ సంవత్సరం తులారాశి వారికి తిరుగులేదు అని చెప్పవచ్చు. తులారాశి వారు ఈ సంవత్సరము హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు, ప్రతి నిత్యము కూడా రాధాదేవి స్తోత్ర పారాయణము చేయటము, ఇవన్నిటి వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. గురువారం నాడు దత్తాత్రేయ ప్రీతిగా గోపూజ చేస్తే సరిపోతుంది తులారాశి వారికి. అలాగే గురువుగారు, ఇక నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి? ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమ కాలము అని చెప్పవచ్చు. గ్రహగతులన్నీ పరిశీలన చేస్తే కొంత గురుబలం పెరగటము, కొంత శనైశ్వరుడి యొక్క అనుగ్రహము పర్వాలేదన్నట్టుగా ఉండటము, పుత్ర సంతానం లేనటువంటి వారికి సంతాన యోగ్యత, కొన్ని చికాకులతో ఉన్నటువంటి గత సంవత్సరం ఈ చికాకులు దూరం చేస్తుంది. రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు వస్తాయి. శత్రువుల ద్వారా కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా తర్వాత బయటపడతారు. సినీ రంగంలో ఉన్నటువంటి వారికి శ్రమ విపరీతంగా ఉంటుంది. స్త్రీల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, ఎవ్వరికీ దుఃఖాన్ని కలిగించకండి. అలాగే శ్రమ కారణంగా ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆనందోత్సవాలు వెళ్ళి విరిసినప్పటికీ కూడా ప్రతి చోట ఒక సందేహం అనేటువంటిది మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. నూతన అవకాశాల కోసం గట్టి ప్రయత్నం చేయండి. విద్యార్థులు బాగా కష్టపడండి. నిరుద్యోగులైనటువంటి వారు శ్రమపడండి.
కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టినటువంటి వారు జాగ్రత్తగా కనుక చేసుకుంటే ఈ సంవత్సరం లాభాల బాట పట్టవచ్చు. కాలభైరవాష్టకము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయటము, ప్రతి నిత్యము కూడా సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయటము, సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. సంవత్సరం మొత్తంలో ఏదైనా ఒక జ్యోతిర్లింగ క్షేత్రము, శక్తిపీఠాన్ని దర్శించుకోండి. వృశ్చిక రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే గురుగారు, మరి ఉగాది నుండి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి? ధనుస్సు రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము అర్ధాష్టమ శని ఒకవైపు, కొంత గురుబలం అనేటువంటిది ఒకవైపు వెరసి ఈ సంవత్సరము యోగవంతంగా ఉంటుంది. మరియు కొన్ని చోట్ల అసౌకర్యంగా కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం శత్రువుల పీడ తగ్గిపోతుంది. విద్యార్థులకు శ్రమ చేత మంచి మార్కులు వస్తాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. పుణ్యకార్యముల యందు పాల్గొంటారు. ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర మొదలైన వ్యాపారులకు లాభాలు కలుగుతాయి. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆదాయం బాగుంటుంది. పనులు జయప్రదంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని బలహీనతలను పోగొట్టుకొని బలాన్ని పెంచుకుంటే కనుక అన్ని రంగములలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారు విజయాలు సాధించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ పైన మీరు విశ్వాసాన్ని పెట్టుకోండి. ఆత్మవిశ్వాసంతో అవలీలగా అవరోధాలను అధిగమించి మీరు విజయాలను కూడా పొందే ఆస్కారం ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి అధికంగా ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు మితిమీరిన వేగం మీకు ప్రమాదకరము. జాగ్రత్తగా ఉండండి. కొత్త వాహనాలు కొనకండి. ఉన్న వాహనాలనే మితంగా వాడుకోండి. తద్వారా మీకు బాగుంటుంది. ఇంట్లో వారు ఆనందంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఈ సంవత్సరం కనుక ఉండగలిగితే అన్ని రకాలుగా యోగంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ ఆరాధన, దత్తాత్రేయ క్షేత్ర దర్శనము, గోపూజ చేయటము, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా తినిపించడం లాంటి పరిహారములు చెయ్యగలిగితే బాగుంటుంది. ఏదైనా ఒక శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయించుకుంటే అర్ధాష్టమ శని దోషం నుంచి కూడా బయటపడి మరిన్ని మంచి ఫలితాలు ధనుస్సు రాశి వారు పొందుతారు. అలాగే గురువుగారు, ఇక నెక్స్ట్ మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి? మకరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంది. ఈ సంవత్సరం చాలా సానుకూలత ఎక్కువ, ప్రతికూలతలు తక్కువ. ఇతరుల జోక్యము మీ జీవితంలో లేకుండా ఉంటే బాగుంటుంది. ఆశించిన పదవులు రాజకీయ నాయకులకు వస్తాయి. పనిభారం ఎక్కువగా ఉంటుంది. విజయావకాశాలు అలాగే ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆ వ్యక్తులతో పరిచయాలతో పనులు బాగా పూర్తి చేసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఇంటికి వసతులు ఏర్పాటు చేసుకుంటారు. అవసరాలకు మించిన సహాయాన్ని కూడా పొందుతారు. సకాలంలో పూర్తి చేస్తారు. కొంత నోటి దురుసుతనం తగ్గించుకొని అందరితో సామరస్యంగా మాట్లాడి మొండితనాన్ని తగ్గించుకుంటే కనుక మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా విజయాలే, విజయ పరంపర అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మితిమీరిన ఖర్చులు కూడా ఉంటాయి. స్తబ్దుగా ఉండకండి విద్యార్థులు. బాగా చురుకుగా ఉండి బాగా చదవగలిగితే ర్యాంకులు మీ చుట్టూ తిరుగుతాయి. పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశం ఉంది. స్త్రీలకు క్రీడారంగంలో అవార్డులు మొదలైనటువంటివి వచ్చే అవకాశం కూడా ఉంది. పెళ్లి కానటువంటి వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి. మొత్తానికి మకర రాశి వారికి పరాభవనామ సంవత్సరము విజయ అవకాశాలను తెరుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మకర రాశి వారు ఆనందంగా ఉండండి. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం నెలకొకసారి చేసుకోండి. ప్రతిరోజు వెంకటేశ్వర సుప్రభాతం వినండి. వజ్రకవచం చదవండి. ప్రతి నిత్యము రామనామము వ్రాయండి. శివాలయ దర్శనం చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. అలాగే గురువుగారు, ఇక కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి? కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని యొక్క ప్రభావము.
కొంత గురువు యొక్క అనుగ్రహము, కొంత రాహుకేతువుల యొక్క అనుగ్రహము వెరసి ఈ సంవత్సరము కుటుంబ ఆర్థిక లావాదేవీల్లో విజయవంతంగా ఈ సంవత్సరము పనులన్నీ పూర్తి జరుగుతాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. నూతన ప్రదేశాలను దర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా అందరికీ ఒక గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. కృషికి తగ్గ ఫలితం తప్పకుండా చూస్తారు. ప్రజా ఆదరణ కూడా పొందటానికి ప్రయత్నం చేస్తారు. అసత్యాన్ని పలక్కుండా సత్యం మీద నిలబడగలిగితే మీకు విజయం అనేటువంటిది దారి చూపించగలుగుతుంది. పనులు వేగవంతంగా సాగుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. విందులు, వినోదాలు, ఆనందము, కుటుంబ సభ్యులు, చిన్ననాటి స్నేహితులు, మంచి జ్ఞాపకాలు, మధుర పదార్థాలు వీటన్నింటిని కూడా ఆనందంగా అనుభవిస్తూ కొన్ని విశేషమైనటువంటి ప్రదేశాల్లో సంచారం చేస్తూ కొన్ని ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం కూడా చేస్తారు కుంభరాశి వారు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఒక ఆపరేషన్ కూడా అయ్యే అవకాశం, సర్జరీ లాంటిది కూడా ఒక అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండమని సూచన. కుంభరాశి వారు ఏలినాటి శని దోషం పోవటానికి శని త్రయోదశి నాడు తైలాభిషేకాలు చేయించుకోవడము, ఏదైనా జ్యోతిర్లింగ క్షేత్రములో దర్శనం చేసుకోవడము, దత్తాత్రేయ క్షేత్రంలో ఒక నిద్ర చేయటము, గురు దత్తాత్రేయ ప్రార్థన చేయటము, ప్రతి నిత్యము గోవుకు ఏదైనా ఆహారం తినిపించడం లాంటి పరిహారాలు చేయగలిగితే మీకు ఈ సంవత్సరం కూడా బాగుంటుంది. అలాగే గురుగారు, ఇక చివరిగా మీనరాశి వారికి ఏ విధంగా ఉందండి? మీనరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంది. జీవనోపాధికి ఆటంకాలు ఏర్పడదు, కానీ పోరాటం అనేటువంటిది ఆరాటంగా సాగుతూ ఉంటుంది. విద్యార్థులు శ్రమ చేత విజయాలు సాధిస్తారు. ఆదాయం వస్తుంది, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. విపరీతమైనటువంటి వ్యాపారంలో భాగస్వామితో కలిసి ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ నమ్మక ద్రోహం జరిగే అవకాశము ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఎదురవుతుంది. శారీరకంగా, మానసికంగా కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొంటారు. ఆదాయం కొన్ని విషయముల యందు తగ్గిపోయినప్పటికీ మనోస్థైర్యాన్ని కోల్పోకండి. బాధ్యత పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా శ్రమ పెరుగుతుంది. కోపాన్ని తగ్గించుకొని అందరితో శాంతిగా మాట్లాడితే ప్రసన్నంగా, ఆనందంగా మీ చుట్టూ వాతావరణం కూడా ఉంటుంది. ఎవరి మీద ఈర్ష్య పడకుండా అందరినీ సమానంగా చూస్తూ దైవభావాన్ని పెంచుకొని ఆధ్యాత్మిక తీర్థయాత్ర, క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటే కనుక మీనరాశి వారికి ఈ సంవత్సరం కూడా మంచి ఫలితములు. కొంత జన్మ సంచారం చేస్తున్నటువంటి శనైశ్వరుడి అనుగ్రహం పొందటానికి ప్రతి శనివారము శివాలయ దర్శనం చేసుకోండి, తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు శివుడికి నువ్వుల నూనెతో సాయంకాల సమయంలో పంచాక్షరి జపం చేసి ప్రతిరోజు దీపారాధన చేయండి. మీకు అన్నీ బాగుంటాయి. భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అలాగే గురువు గారు, ధన్యవాదాలండి. అంటే చాలా చక్కగా వివిధ రాసుల వారికి అసలు ఏ విధంగా ఉందో చెప్పారు. మా ప్రేక్షకులకి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఇది ఉగాది ప్రత్యేక కార్యక్రమం ఉగాది పంచాంగం. చూస్తూనే ఉండండి 10 టీవీ. నమస్తే.